Hey smart minds, I firstly congratulate all the 10th class students for achieving your first milestone. And this is just the beginning of your exciting journey ahead. This is Mahin and you're watching Maho Speaks. 10th class అయిపోయింది, మరి నెక్స్ట్ ఏంటి? ఈ క్వశ్చన్ ప్రతి ఒక్క స్టూడెంట్ ఫేస్ చేయాల్సిందే. 10th క్లాస్ తర్వాత చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, దాన్ని నేను వేరే వీడియోలో కవర్ చేస్తాను. బట్ వన్ ఆఫ్ ద ఆపర్చునిటీ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఆ వన్ ఆఫ్ ద ఆపర్చునిటీ IIIT బాసర్. దీని గురించి తెలియని వాళ్ళు వినని వాళ్ళు ఉండరు. సో నేను ప్రజెంట్ IIIT బాసర్లో బీటెక్ 4th ఇయర్ అయితే చదువుతున్నాను. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Hello family members, welcome back to my channel. RGKTకి రిలేటెడ్ ఆల్రెడీ ఒక ప్లేలిస్ట్ చేసి ఉంచాను. సో ఆ ప్లేలిస్ట్ మీరైతే ఒకసారి చూడండి. సో వీడియో అయితే ల్యాగ్ అయితే చేయడానికి ట్రై చేయను. మీరు చాలా యంగ్ మైండ్స్ కాబట్టి మీకు అర్థమయ్యే విధంగా చాలా చాలా చిన్నగా అండ్ సింపుల్ వేలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే మీరు కామెంట్స్ చేయండి. ఆల్రెడీ కామెంట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు అండ్ వాళ్ళ కామెంట్స్ మీద వీడియోస్ కూడా చేశాను. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే మీరు కామెంట్ చేస్తే నేను దాని మీద ఖచ్చితంగా వీడియో చేస్తాను. బికాజ్ వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది కాబట్టి. అండ్ మీరు IIIT బాసర్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా సరే మీరు వేరే ఛానల్స్లో చూడాల్సిన అవసరం లేదు. కంప్లీట్ కంటెంట్ నా ఛానల్లో ఉంది అండ్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను కూడా. ఫ్రమ్ హోల్ యూట్యూబ్ ఆల్ యూట్యూబ్ ఛానల్స్ కంటే ది బెస్ట్ కంటెంట్ అయితే నేను ఇస్తాను బికాజ్ ఆఫ్ మై 6 years ఎక్స్పీరియన్స్. సో గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్, ఐ నీడ్ యువర్ సపోర్ట్. అండ్ PH కేటగిరీ వాళ్ళకి, NCC కేటగిరీ వాళ్ళకి, స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళకి స్పెషల్ రిజర్వేషన్ ఉంటుంది. సో అవన్నీ వేరే వీడియోస్లో కూడా చూద్దాం. AP వాళ్ళు ఇక్కడ చదవాలంటే ఆర్ఎల్స్ మనం ఏపీకి వెళ్ళి చదవాలంటే సో వాటి మీద కూడా నేను వీడియోస్ చేస్తాను. బట్ యాజ్ పర్ నౌ బేసిక్గా IIIT బాసర్ అంటే ఏంటి, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎన్ని మార్క్స్ రావాలి, సో ఈ బేసిక్ థింగ్స్ అయితే సింపుల్ వర్షన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ IIIT బాసర్? సో నార్మల్గా దీన్ని RGKT అని అంటారు. జనరల్గా మనందరికీ తెలిసిందే, ఇక్కడ 10th క్లాస్ మార్క్స్ బేస్ చేసుకొని మనకి సీట్ అయితే వస్తుంది. సో ప్రతి ఇయర్ 1500 సీట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ 6 years ఫ్రీ ఎడ్యుకేషన్, హాస్టల్ అండ్ ఫ్రీ ఫుడ్. దీనికంటే ఎక్కువ నాలెడ్జ్ కూడా అవసరం లేదు మీకు. సో హూ కెన్ అప్లై ఫర్ ఇట్? సో IIIT బాసర్కి అప్లై చేసుకోవడానికి ఎవరు ఎలిజిబుల్, సీట్ ఎవరికి వస్తుంది? సో IIIT బాసర్ అనేది ఓన్లీ మెన్ ఫర్ రూరల్ బ్యాక్గ్రౌండ్ గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళకి, ఎవరైతే పూర్ పీపుల్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్లో చదివారో వాళ్ళకే ఎలిజిబుల్. సో ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఇది ఎలిజిబుల్ కాదు. సో మీరు అప్లై చేసుకుంటే చేసుకోవచ్చు, బట్ సీట్ అయితే రాదు. మార్క్స్ బేస్డ్ సెలెక్షన్ అయితే ఉంటుంది. అండ్ మీకు అడ్మిషన్ ప్రాసెస్ అవన్నీ మీకు అవసరం లేదు. నేను ఎన్ని మార్క్స్ వస్తే మీకు ఈజీగా IIITలో సీట్ వస్తుందో నేను చెప్పేస్తాను. సో ఆ అడ్మిషన్ ప్రాసెస్ అన్నీ మీరు గుర్తుపెట్టుకొని మీరు చేసేది ఏమి ఉండదు. సో అది మీకు అవసరం లేని విషయం. సో అవన్నీ నేను చెప్పాను కూడా, ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి, మీకు కావాలంటే మీరు చూడొచ్చు అడ్మిషన్ ప్రాసెస్ గురించి. బట్ యాజ్ పర్ నౌ అవసరం లేదు మీకు అడ్మిషన్ ప్రాసెస్. ఈసారి వచ్చి మేజర్ కన్సర్న్ ఏంటంటే, సో ఇప్పుడు GPA కాదు కదా, మార్క్స్ కదా, ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుంది చెప్పండి అక్క. చెప్తాను, డోంట్ వరీ, ఐఆమ్ హియర్. సో ఇంకా IIIT బాసర్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కాలేదు. సో రిలీజ్ అయిన వెంటనే మీకైతే అప్డేట్ ఇస్తాను. సో మాకు కూడా అప్డేట్ వస్తుంది రిలీజ్ అయిన వెంటనే. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసుకోండి, ఎందుకంటే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో వెంటనే మీరు వీడియో చూడొచ్చు. సో జనరల్గా చెప్పాలంటే ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుంది అని అంటే, మీకు 570+ మార్క్స్ వస్తే మీకు సీట్ రావడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉన్నాయి. ఓకే. అండ్ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి 24 మార్క్స్ యాడ్ చేస్తారు, నాన్ రెసిడెన్షియల్ వాళ్ళకి 24 మార్క్స్ యాడ్ చేయరు. సో అవన్నీ మీరు ఏం అన్యూస్ఫుల్ థింగ్స్ మీరు మైండ్లో పెట్టుకోకండి, ఓకేనా. సో అవన్నీ మీకు అవసరం లేదు. మీరు కనుక గవర్నమెంట్ స్కూల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటే మీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది 570+ మార్క్స్ ఉంటే. అండ్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి వాళ్ళు కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఎన్ని మార్క్స్ రావాలి అనేసి, ఎందుకంటే ఇప్పుడు మొత్తం సిస్టమ్ చేంజ్ అయింది కాబట్టి.
నేను రఫ్లీ చెప్తున్నాను 550 ఆర్ 570 మార్క్స్, 550 ప్లస్ మార్క్స్ ఆర్ 570 ప్లస్ మార్క్స్ వస్తే మీకు సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంది. సో మీరు ఏ ఇన్ఫర్మేషన్ని నమ్మొద్దు, ఎందుకంటే ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్లోనే ఎక్కడ లేదు ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుంది అనేసి. సో మీరు ఏ ఇన్ఫర్మేషన్ని మీరు నమ్మొద్దు, మార్క్స్ గురించి అయినా సరే దేని గురించి అయినా సరే. సో నేను అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ అయిన తర్వాత నేను మీకు ప్రతి ఒక్కటి చెప్పుకుంటా, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపించుకుంటా. అండ్ ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి సీట్ అనేది రాదు, అండ్ రెసిడెన్షియల్ స్కూల్ వాళ్ళకి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ. వాళ్ళకి 600, 599 అలా మార్క్స్ ఉన్నా సరే వాళ్ళకి ఛాన్సెస్ అనేవి తక్కువ సీట్ రావడానికి. సో గవర్నమెంట్ స్కూల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటే వాళ్ళకి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి సీట్ రావడానికి. సో 570 ఆర్ 560, 550 ఎబోవ్ మార్క్స్ ఉన్న వాళ్ళకైతే ఎలిజిబుల్. 550 కంటే తక్కువ ఉంటే మాత్రం సీట్ రాదు అన్నట్టే కన్సిడర్ చేసుకోండి. అండ్ నేను ఇది ఫైనల్ అని చెప్తలేను, నేను మళ్ళీ అప్డేట్ ఇస్తాను మీకు దీని మీద. సో యాజ్ పర్ నా మీరు ఏం చేయండి అంటే, సో IIIT బాసర్కి అప్లై చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, సో దాని మీద కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను, నా ఛానల్లో ఉంది, నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఆ వీడియో చూడండి. సో మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అయితే మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి. సో కంప్లీట్లీ దీని మీదే డిపెండ్ అవ్వకుండా వేరే ఆపర్చునిటీస్ కూడా మీరు సెర్చ్ చేస్తూ ఉండండి. నోటిఫికేషన్ డేట్ రిలీజ్ అయిన వెంటనే నేను అప్డేట్ ఇస్తాను. అప్పటి వరకు అయితే మీరు సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అన్ని స్టడీ సర్టిఫికేట్స్. సో ఇవన్నీ రెడీ చేసుకొని మీరు పెట్టుకోండి. అండ్ లాంగ్ మెమో ఇప్పుడే స్కూల్లో ఇవ్వరు కాబట్టి సో అది కూడా ఇప్పుడు అవసరం లేదు. సో మీకు షార్ట్ మెమో ఉంటే చాలు, అండ్ 10th క్లాస్ హాల్ టికెట్. సో బేసిక్గా ఇవైతే ఉండాలి సర్టిఫికేట్స్, ఇప్పుడు నేను చెప్పినవన్నీ. సో నార్మల్గా ఇవన్నీ అయితే మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి. And no need to worry about anything. So I am here to explain you everything and clear your every problem. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ చాలా వీడియోస్ వస్తాయి IIIT బాసర్ మీద. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार. मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए, कैसे ना कैसे करके मुझे चाहिए ही चाहिए. तो लाइक मारो. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे पैसों के पीछे भागना है.